నువ్వు మా ఇంట్లోకి వచ్చావేంటి? ఎందుకు వచ్చావు? నేనొక్కదాన్నే రాలేదు, నాతో పాటు మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళెందుకు తీసుకొచ్చావు? మీ కోడలి పట్ల మీరు చేస్తున్న అరాచకాలన్నీ చూపించడానికి. వీళ్ళు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఏ ఇంట్లో గొడవ జరిగినా రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఇంట్లో జరుగుతున్న గొడవ మొత్తం కూడా రికార్డ్ చేశారు. ఎక్కడ గృహహింస జరిగినా వీళ్ళు వదిలిపెట్టరు. గృహహింస పెట్టిన వాళ్ళని వాళ్ల మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. అవునండి, మేం ప్రతి ఏరియా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉందని మీరా గారు చెప్తే వచ్చాం. మీరు మీ కోడలి పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఫోన్లో రికార్డ్ అయింది. చెప్పు శ్రావ్య, మీ ఇంట్లో ఏమైనా సమస్యలున్నాయా? వీళ్ళ హెల్ప్ తీసుకుందాం. చూడండి, ఈ మహిళా సంఘాల వాళ్ళు మిమ్మల్ని వదలరు. ఎప్పుడైనా సరే మీరు మీ కోడలి విషయంలో అరాచకంగా ప్రవర్తిస్తే వీళ్ల పని వీళ్లు చేస్తారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ ఇంట్లో ప్రస్తుతానికైతే ఏ సమస్య లేదు. అలా అని శ్రావ్య చెప్తుంది కాబట్టి ఇక మీరు బయలుదేరండి. ఏదైనా ఆ సమస్య వస్తే మాత్రం వీళ్ళని అస్సలు వదిలిపెట్టకండి. అలాగే మేడం. అలాగే మేడం. చూడండి, నేనే ఆ మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చాను. ఇక మీదట నుంచి మీ ఇంటి మీద వాళ్ళ నిఘా ఉంటుంది. మీరు ఎప్పుడైనా శ్రావ్యని ఇబ్బంది పెడితే ఆ తర్వాత మీరిబ్బంది పడాల్సి వస్తుంది. దీన్ని వార్నింగ్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. ఏయ్, మా ఇంటి విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? నీకేంటి సంబంధం? నువ్వు డాక్టర్వి కదా, కొన్ని కేసులకి ఏ సంబంధం లేకపోయినా సుమోటోగా తీసుకుంటారంట. అలాగే నేను వచ్చాను, శ్రావ్యకి సపోర్ట్గా వచ్చాను. శ్రావ్య మీద ఈగ వాలిన అర్థమైంది కదా? శ్రావ్య, నందు, మీరు పైకి వెళ్ళండి. ఏంటి, నా కొడుక్కి లేని పొనివి నూరు పోస్తున్నావా? ఆ నర్సు మీరా అండ చూసుకుని రెచ్చిపోతున్నావా? అదెన్నాళ్ళుంటుందే? ఆయన మన పర్సనల్ విషయాల్లోకి, మన ఇంట్లోకి మీరా తీసుకురావడం ఏంటి శ్రావ్య? ఇదేం బాలేదు. మీరా గారిని మన ఇంటికి రమ్మని నేను చెప్పలేదు అదితి. కానీ అది చెప్పినందుకే కదే నువ్వు వీణ్ణి తీసుకుని ఆ ఇంటికెళ్ళావు. ఇప్పుడు నా కొడుకుని నా మీదకే యుద్ధానికి పంపించాలని చూస్తున్నావా? తల్లి కొడుకుల మధ్య గొడవలు పెట్టి శత్రువుల్ని చేయాలనుకుంటున్నావా? మీరు మా భార్యాభర్తల్ని విడదీస్తున్నారు కదా అత్తయ్య. ఏంటే మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? నిన్ను నేనొక్కదాన్నే రాలేదు, నాతో పాటు మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చారు. ఎక్కడ గృహహింస జరిగినా వీళ్ళు వదిలిపెట్టరు. గృహహింస పెట్టిన వాళ్ళని వాళ్ల మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. కొట్టాల్సింది నిన్ను కాదే. నిన్ను కొడితే మళ్ళీ ఆ మహిళా సంఘాలొచ్చి గొడవ చేస్తారు. అయినా తప్పు నీది కాదే. నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడే, ఇదిగో వీణ్ణి కొట్టాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? అసలు నువ్వు నా కొడుకువేనా? సిగ్గులేదురా నీకు? ఆ మీరా చెప్పిందని మారిపోతావా? ఎవరు చెప్పారని కాదమ్మా, శ్రావ్య అంటే నాకిష్టం. నేను తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నోర్ముయ్! ఒక పక్క నీ చెల్లెలు పెళ్లి పెటాకులు లేకుండా దారం తెగిన గాలిపటంలా బ్రతుకుతుంటే
నువ్వేమో నీ పెళ్ళాన్ని గురించి ఆలోచిస్తావా? మీ చెల్లెల జీవితం ఏమైపోయినా పర్వాలేదా నీకు? తన జీవితం తనే చూసుకుంటానని చెప్పింది కదమ్మా, నేనేం చేయాలి? అంటే ఏంటన్నయ్య? నేను అలా ఉన్నంత మాత్రాన నా గురించి వదిలేస్తావా? నాకుంది నువ్వు ఒక్కడివే కదా. ఒక అన్నగా నాకు పెళ్లి చేయాలని నీకు లేదా? గౌతమ్ని మర్చిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకోమని మేము ఎంత చెప్తున్నా నువ్వు వింటున్నావా? ఇంకా గౌతమ్ చుట్టూనే తిరుగుతున్నావు. అవునరా, ఇది గౌతమ్తో కలిసి పెరిగింది, గౌతమ్ని ప్రేమించింది, గౌతమ్తోనే కలిసి బ్రతకాలనుకుంటోంది. ఏ నీ చెల్లెల కోసం ఆ మాత్రం నువ్వు గౌతమ్ని కన్విన్స్ చేయలేవా? నీ చెల్లెల్ని పెళ్లి చేయలేవా? రేయ్, నీ కాపురే నీకు ముఖ్యంరా. నేను అలా అనట్లేదు మామ్, కానీ అదితి మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది. అంటే నువ్వు కూడా నన్ను మూర్ఖురాలు అంటున్నావా అన్నయ్య? శ్రావ్య తప్పు లేకపోయినా ప్రతిసారి శ్రావ్యని కొడుతున్నారు, తిడుతున్నారు. అది నా కళ్ళ ముందే జరుగుతుంది. భర్తగా నాకు ఎంత బాధగా ఉంటుంది. అందుకే నేను శ్రావ్య చెప్పినట్టు వింటున్నాను. అర్థమైందిరా, నువ్వు పూర్తిగా నీ పెళ్లం వైపు మారిపోయావని బాగా అర్థమైంది. నాకే ఎదురు చెప్పే స్థాయికి వెళ్ళావు. చూడు, ఎట్టి పరిస్థితుల్లో అదితి జీవితం బాగుపడేదాకా మీరిద్దరూ కలిసి ఉండడం నాకిష్టం లేదు. అదితికి గౌతమ్తో పెళ్లి జరగాలి. వాళ్ల కాపురం మొదలయ్యాకే మీ ఇద్దరి కాపురం మొదలవుతుంది. అంతవరకు మీరు విడివిడిగా ఉండాల్సిందే.